పరిగణలోకి తీసుకుంటాం. శ్రీ మహేశ్వర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా ఈ గల్ఫ్ బాధితులు ఈ సమస్యల పరిష్కారం కోసం చాలామంది వచ్చి రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దీనికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మినిస్ట్రీ ఉంటే బాగుంటుంది. మరి మినిస్టర్గా ముఖ్యమంత్రి గారి పోర్ట్ఫోలియో ఉన్నట్టుంది. దానికి ప్రత్యేకమైనటువంటి మంత్రిని కేటాయిస్తే మరి సమస్యల పరిష్కారం తొందరగా అవుతాయని మరి వారు ఆశిస్తూ ఉన్నారు అధ్యక్ష. మరి అనేక మంది గల్ఫ్ బాధితులు మరి చనిపోయిన వెంటనే 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఎక్స్పైరేట్ చేయాలా. మరి సింగపూర్ లాంటి ఏరియాలో కూడా చాలామంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అక్కడ చనిపోయిన వారికి కూడా ఇది ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అదే మాదిరిగా వారి పిల్లలకి మరి గురుకుల పాఠశాలలో అడ్మిషన్స్ కూడా మీరు చేస్తే బాగుంటుందని చెప్పి మరి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ముఖ్యంగా మన ఊరు మనబడి ఈ అంశాల లోపల చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి అధ్యక్ష. గతంలో వారికి అన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, శ్రీధర్ బాబు గారి నియోజకవర్గంలో కూడా ఉన్నాయి. మరి ఆ సమస్య వారి దృష్టికి వచ్చిందో లేదో మరి వారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, మన ఊరు మనబడి అంశం లోపల అప్పుడు వర్క్ ఆర్డర్ ఇస్తేనే పనిచేసినారు. మరి అప్పుడున్నటువంటి ఇస్తా ఉన్నాం. గౌరవ సభ్యులు ఆ పార్టీ ఎవరైనా సరే, గౌరవ సభ్యులు ఎవరైనా కానీ ఎవరికైనా సమాచారం ఉంటే వారి వివరాలు ఇవ్వండి. తప్పకుండా వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటుగా అక్కడ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఒక రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ను సలహా మండలిలో పెట్టి దాని ద్వారా ఈ గల్ఫ్కు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోబడుతున్నాయి అధ్యక్ష. దాని తదుపరి వారు